హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను నైటే వీడియో తీసి పెట్టాను. కానీ వాయిస్ మెసేజ్ ఇవ్వడానికి నాకు టైం కుదరలేదు. అందుకే ఇప్పుడు మెసేజ్ అంటే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. ఇవి కర్జికాయలు అంటారు మా సైడు. అంటే పప్పులు ఉంటాయి కదా, పప్పులు చక్కెర కలిపి పిండి పట్టి దాన్ని ఇలా పేని రవ్వతో తడిపి కర్జికాయలు అల్లుతాము. అంటే కడప వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. వీటిని నాకైతే రావు అల్లడానికి. ఒక వేరే వాళ్ళని, పక్కన వాళ్ళని, మా చిన్నమ్మ వాళ్ళని పిలుచుకొని అల్లించాను. అల్లించి వీటిని అన్నీ ఒక్కదాన్నే కాల్చుకోవాలి. అందుకని ఒక ప్లేట్లో ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక అన్నీ వేస్తూ నిదానంగా కాల్చుకున్నాను. అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు వినాయక చవితి ఉంది కదా, ఎల్లుండి. అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే పండగకి, మేమైతే మా ఊర్లో చాలా అప్పుడే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. దేవుని కోసం అని టెంట్ వేసి పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ అంటే ఈ 3 days మా పిల్లలు స్కూల్ కూడా వెళ్ళారు. బాగా ఎంజాయ్ చేస్తూ ఇంటి దగ్గరే ఉంటారు. పిల్లలకే కదండి పండుగ అంటే, పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మనం వాళ్ళ ఎంజాయ్మెంట్ చూడాలి. ఇంకా మా ఊర్లో పండుగ సెలబ్రేషన్కి కోలాటం వేసాలు, కోలాటం చాలానే యాక్టివిటీస్ ఉన్నాయి. మీ ఊర్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో చెప్పరా? మా పిల్లలకి కజ్జికాయలు అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకే వీటిని ఇది సెకండ్ టైం మళ్ళీ చేయడము. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అందుకే కజ్జికాయలు చేస్తున్నాను. ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నా స్వీట్స్, చూడాలి. ఏమన్నా చేసి పెట్టాలి. ఏవి చేస్తే బాగుంటుంది చెప్పారా? వీటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు, వీటి గురించి తెలిసి అంటే కజ్జికాయలను మాకు తెలుసు, మాకు అల్లడం వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా ఒక కామెంట్ చేయరా? అంటే నెగిటివ్గా మ్యాక్సిమం నెగిటివ్ లేకుండా పాజిటివ్ చెప్పడానికి ట్రై చేయరా? అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తే తీసుకోలేం కదా. ఇప్పుడు చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాం కదా, మా అలాంటి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా కొంచెం పాజిటివ్గా బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే మరి బాయ్, ఉంటానండి. ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. బాయ్.